పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ రాజధాని అమరావతిపై అలా. ఏపీ రాజధాని అంటే అమరావతి అన్న క్రేజ్ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకొచ్చారు. కొంత పనులు కూడా జరిగాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతిని తొలగించి ఆ స్థానంలో ఏపీకి 3 రాజధానులు తీసుకొచ్చింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులను ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక 4 నెలల నుంచి అమరావతి రాజధాని అని మరోసారి ప్రకటించడంతో పాటు శరవేగంగా అక్కడ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తుంది. అంతవరకు బాగానే ఉంది. ఏపీకి రాజధాని కూటమి ప్రభుత్వం చెప్తుంది సరే, అయితే దీనిపై నోటిఫై చేస్తూ ఎక్కడ కేంద్ర హోంశాఖ నుంచి ఒక నోటు కానీ ఆర్డర్ కానీ అధికారికంగా ఈ రోజుకు లేదు. ఏపీ అమరావతి రాజధాని అని ఒక నోటిఫికేషన్ అయితే కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సి ఉంది. అలా అధికారికంగా నోటిఫికేషన్ రానంత వరకు అమరావతి ఏపీకి రాజధానిగా లీగల్గా గుర్తించబడదని, దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎన్నో సమస్యలు వస్తాయని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కట్టడం వరకు ఓకే, అయితే లీగల్గా చిక్కరు అని తప్పించుకొని పనిచేయాలి. కానీ అలా చేయకుండా ముందుకు వెళ్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే అమరావతి పేరు మీద భారీ ప్రాజెక్టులు, ఇతర నిర్ణయాలు అన్నీ కూడా లీగల్గా ప్రశ్నించబడతాయి. రాజధాని అన్న పేరుతోనే వీటిని చేస్తున్నారు. కానీ అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించినట్లుగా నోటిఫికేషన్ ఏదీ లేకపోవడంతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న సందేహాలైతే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఏపీకి రాజధానిగా కేంద్ర హోంశాఖ ద్వారా నోటిఫికేషన్ తర్వాత ముందుకు వెళ్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.